జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆఫీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఉచితంగా కళ్ల అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా అమ్మ ఎక్కది కనబడదు కదా నేను చెప్పేది. నువ్వు ఇట్లా नानी टाइम के साथ कागज మూడు సదా అడ్డానికి ఒక గంట వెయ్యి అయిపోతుంది. వస్తాను గారు ఇప్పుడు మంది చేస్తుంటే ఇవాళ ఏమడుతుంది सीना ना ओके ओके మరి జగిత్యాల పావని కంటి దవాఖాన అంతకుముందు ఫస్ట్ మెట్పల్లి కాడ ఉంది. నేను స్టార్ట్ చేసినాక అక్కడనే చేస్తుంటుంది ఎన్నో ఆపరేషన్లు. ఎవరైనా బాగా పరిచయం ఉన్నోళ్ళు లేకపోతే బాగా పేదోళ్ళు అంటే అప్పటికెళ్ళే ఫ్రీ ఆపరేషన్ చేస్తూ మాకు ఉన్నది. ఇలా తగ్గదారు 34 ఏళ్ళు 92 డిసెంబర్, అది 33 ఏళ్ళు దాటిపోయి 34 పడుతుంది. ఇక జగిత్యాల మేము రోటరీ క్లబ్ అంటే స్వచ్ఛంద సంస్థ. ఇక్కడ పార్క్ అంటారు కదా, అప్పుడు పార్క్ పెట్టింది వాళ్ళు ప్లస్ కొందరు డాక్టర్లు అమెరికా పెడుతున్నారు. అందరం కలిసి సంస్థ పెట్టినాం. అక్కడికి వెళ్ళి మనకేం రూపాయలు రావాలని కలిసి చేస్తూ ఇంకా వేరే కార్యక్రమాలు వాళ్ళు కూడా కలిసి చేస్తాం కాబట్టి ఇది కూడా కలుపుకొని చేస్తున్నాం. ఇది అందరి సహకారంతో మొదటి నుంచి కూడా వ్యవసాయం వల్ల అన్నీ ఉన్న కుటుంబమే నాది. పెద్ద వ్యవసాయం, మా నాన్న పెద్ద వకీలు, ఇవన్నీ ఉండడం. దాంతోపాటు ఎన్నున్నా కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల పేరు కోసం, ఫోటోల కోసం కాదు ఇది చేసేది. ఎందుకు చేస్తా ఉచిత ఆపరేషన్ లేనంటే నేను చేయడమే కాదు, ఇలా టీవీలో చూసి ఇంకా వేరే డాక్టర్లు కూడా ఇలా సోషల్ మీడియా ప్రపంచం అవుతుంది. మీకు ఒకలాగా బొమ్మలు చుట్టాలు అన్నపడ్డకి వెళ్ళొచ్చారు, వాళ్ళు కూడా ఫోటో దిగితే పోతుంది. వచ్చి అడగదు. సో అంతటా కూడా ఇలాకు ఇవ్వట్లేక కాదు. అయితే ఎందుకు చేస్తా ఉచిత ఆపరేషన్ అంటే ప్రపంచంలో ఎంతమంది ఇట్లా మూట మీద వచ్చి చూపు తక్కువ ఉన్నారో ప్రపంచంలో సగం మంది మన భారతదేశంలో ఉన్నారు. అంటే ఈ చూపు తక్కువ అందత్వం అంటే రచ్చ తెలుగుగా చూపు తక్కువ ఉన్న మన దేశంలో బాగా ఎక్కువ ఉన్నారు. ఎంత ఎక్కువ ఉన్నారంటే మా ఊర్లో పెద్ద ఊరు అంతగా పక్కనే ఉంటుంది, ఈజీ ఉంటుంది. నేనంటే బాగా ప్రేమ. రాజకీయాలకు వస్తే 10 రూపాయలు ప్రచారం చేసేవాడు. ఆడ కూడా మొన్న ఒకసారి క్యాంప్ పెట్టించాం మా డాక్టర్లతో. వెళ్తే ఇంకా 36 మందికి ఆపరేషన్ పెట్టినాం. వాళ్ళకు ఎప్పుడైనప్పుడు రాగలుగుతారు. నేనంటే ఇక మంచి పరిచయం. అంటే గాడనే అంటున్నాయంటే ప్రతి కాడ కూడా ఇంతమంది చూపలేను. మరి దానికోసం ఈ ఆపరేషన్ చేస్తున్నాం. నాతో పాటు ఇప్పుడు చచ్చిపోయిన డాక్టర్ విజయ్, వాళ్ళ భార్య కూడా కంటాక్టర్. మా
కాంపౌండర్లు, సిస్టర్లు, అద్దాల దుకాణ వాళ్ళు, మందు దుకాణ వాళ్ళు, మా రక్త పరిశీలిస్తులు, మా ఆయమ్మలు కూడా ఎంత మంచి శుభ్రంగా అందరం కలిసి చేస్తేనే ఇది అయింది. విన్నారా? అందుకే ఏదన్నా ఇంత పుణ్యవతాలు అందరూ కూడా వస్తుంది, రావాలి కూడా. మరి అట్లనే ఇట్లాంటి ముఖ్యులు కూడా చెప్పి తీసుకొస్తారు ఎక్కడెక్కడికి వెళ్ళి రేట్ల పిల్లలు. మరి నేను చేసేది ఒక్కెత్తు, కొన్ని వేల ఆపరేషన్లు చేసినాం, వేలైనయో ఇంకా 4 రోజులైతే లక్షకే వస్తాయి. ఎందుకంటే 33 ఏళ్ళ రోజుకి ఇట్లానే 15, 20 చేసుకునే. ఇంకా మొదటికెళ్ళే పెట్టుబడి కాడ ఫేమస్ డాక్టర్ అంటుంది కాబట్టి పెట్టంగానే. కాబట్టి ఇక మూడో ముచ్చట అన్నిటికంటే ఆ పేరు చెప్పిన ఎవరైనా ఊళ్ళోకి వచ్చి మందులు అద్దాలు అమ్ముతా ఉంటారు. అప్పుడు సారే పంపినాడు ఈయనే టైం లేదు ఆడికే చూడమంటారు ఉన్నారా. కాబట్టి అది ఇట్లాంటి నమ్మరు. రెండవది ఇక మన రాజకీయాల్లో ఖచ్చితంగా బురద ముస్తారు బాగా అయిపోయారు కదా, ఇక్కడికే కదా దగ్గరనే ఉంటారు. ఇన్ని అంతా అలా పొరగాలు రోజు సార్కి ఇన్ని పైసలు వస్తాయట, అన్ని పైసలు వస్తాయట, వచ్చేది ఇంక ఎంతమంది డాక్టర్లు లేరు, అది చేయొచ్చు కదా, నేనే పర్మిషన్ ఇస్తాను కావాలి గవర్నమెంట్కి కదా. వినరా? మందులు అన్ని ఫ్రీ చేసినాం. మంచాలు ఇంత పెద్ద బంగారు న్యాయం కాబట్టి నాకు బరువు పడతలేదు. నా కింద ఆల్రెడీ 30 మంది ఉన్నారు. కాబట్టి లేకపోతే వాళ్ళందరూ జీతాలు దీన్ని పెట్టాలంటే ఏం చేయలేరు. ఎంత అనుకుంటున్నారు గవర్నమెంట్కి రావాలి. నేను రాస్తే నేను ఈ ఏడాదిలో తీసుకోవడం లేదు, 2000 రూపాయలు వస్తాయి, అది ఢిల్లీకి రావాలి. విన్నావా? దానికోసం కంప్యూటర్లో పట్టుకున్నారు అంటే 6 నెలలకి వెళ్ళి పేరెంట్ ఎక్కువ మా వస్తావా కదా. విన్నావా? కానీ బయట అట్లా బదనాలు చెప్తారు అన్నట్టు. దాని పెద్ద లెక్క కాదు కానీ ఇక రాజకీయాలకు వచ్చినప్పుడు ఉంటూనే ఉంటారు కదా. ఈ రకంగా మీకైతే ఇప్పుడు ఇబ్బంది దగ్గర 1 రూపాయి తీసుకోలే కదా మందులకి.